హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం మాస్ జాతర గురించి డైరెక్టర్ భాను భోగవరపు అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా రైల్వే పోలీస్ కథా నేపథ్యం, రూ. 5 కోట్ల సెట్, వెంకీ, ఇడియట్ రిఫరెన్స్లతో పాటు హీరోకు గాయాలు వంటి అంశాలను ఆయన వెల్లడించారు. సినిమా నవంబర్ 1న విడుదలవుతుంది. మాస్ మహారాజా రవితేజ తన 75వ సినిమాగా మాస్ జాతరతో రాబోతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మాస్ జాతర సినిమా నవంబర్ 1న రిలీజ్ అవుతుండగా అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రీమియర్స్ వేస్తున్నారు. మాస్ జాతర సినిమా ప్రమోషన్స్లో భాగంగా డైరెక్టర్ భాను భోగవరపు నేడు మీడియాతో మాట్లాడారు. మాస్ జాతర సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో మాసంశాలతో పాటు ఓ కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. మాస్ జాతర అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు. థియేటర్లో కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి. ఇది కల్పిత కథే అయినా ఈ కథ కోసం పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అనుభవాలను తెలుసుకున్నాను అని తెలిపారు. బాహుబలి 3 అనౌన్స్. టైటిల్, బడ్జెట్ చెప్పేసిన రాజమౌళి. కానీ మామూలు సినిమా కాదు. ఫ్యాన్స్కి భారీ సర్ప్రైజ్. నవీన్ చంద్ర విలన్ పాత్ర గురించి మాట్లాడుతూ, శివుడు అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కాపాడతారు నవీన్ చంద్ర. మొదట వేరే 2-3 నటులను అనుకున్నాము కానీ వాళ్లతో సంతృప్తి చెందక నవీన్ చంద్ర గారిని తీసుకున్నాము. ఆ పాత్ర కోసం నవీన్ చంద్రకు స్పెషల్ మేకోవర్ చేశాము. సినిమా రిలీజ్ తర్వాత అంతా ఆ పాత్ర గురించే మాట్లాడతారు అని తెలిపారు. శ్రీలీల గురించి మాట్లాడుతూ, ఈ కథ మొదలైనప్పటి నుంచి శ్రీలీలే అనుకున్నాము. గత సినిమాలతో పోలిస్తే శ్రీలీల కొత్తగా కనిపిస్తారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి, విజయశాంతి మధ్య సన్నివేశాలు ఎలా మాస్ టచ్తో కామెడీగా అంతాయో ఇందులో రవితేజ, శ్రీలీల మధ్య సన్నివేశాలు అలాగే ఉంటాయి అని అన్నారు. రవితేజ గురించి మాట్లాడుతూ, నేను రొమాంటిక్ కామెడీ సినిమాతోనే దర్శకుడిగా మారదాం అనుకున్నా. కానీ అందరూ మాస్ కథే అడగడంతో ఈ కథ రాసుకున్నా. ఈ కథ రాసేటప్పుడు రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని రాశాను. ఆయన ఆల్రెడీ పోలీస్ పాత్రలు చేశారు కాబట్టి రైల్వే పోలీస్ కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. ఆయన పోలీస్గా చేస్తే సినిమాలు హిట్టయ్యాయి. అందుకే ఈ సినిమా మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశాను. సినిమాలో వెంకీ, ఇడియట్ సినిమాల రిఫరెన్స్లు పెట్టాను. అవి ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేలా ఉంటాయి. సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం రవితేజ గారు బాగా కట్టపడ్డారు. 2 సార్లు గాయాలు అయ్యాయి. ఓసారి చేతికి, ఓసారి కాలికి గాయాలు అయ్యాయి. అందుకే షూటింగ్కి గ్యాప్ వచ్చి సినిమా లేట్ అయింది అని తెలిపారు. బాహుబలి ఎపిక్ ఫైనల్ రన్టైమ్ ఎంతో తెలుసా? ఏమేం కట్ చేశారు? ఆ ట్రాక్ మొత్తం తీసేశారుగా. అలాగే ఈ సినిమాకు నిర్మాత నాగవంశీ అడగ్గానే 6.5 కోట్లతో రైల్వే స్టేషన్ సెట్ వేయించారు. జాతర ఎపిసోడ్ కోసం ఓ భారీ సెటప్ కూడా చేయించారు. నాలాంటి కొత్త దర్శకుడికి ఏమడిగినా సపోర్ట్ చేశారు అని చెప్పుకొచ్చాడు భాను భోగవరపు. డైరెక్టర్ భాను భోగవరపు ముచ్చట్లు మాస్ జాతర పై భారీ అంచనాలను పెంచాయి. రవితేజ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ వినూత్న మాస్ ఎంటర్టైనర్ను థియేటర్లలో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశిద్దాం.